ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియో అయితే నా సండే రొటీన్ అండి మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా పొద్దున్నే లేచి మా అబ్బాయికి ఆ రోజు యాన్యువల్ డే ఉండేది. సో వాడికి కొద్దిగా టిఫిన్ అండ్ స్నాక్స్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా మాకైతే మేమేమీ చేసుకోలేదు. వాడు మార్నింగ్ 7:00 అట్లానే బయలుదేరాడండి. ఈవినింగ్ యాన్యువల్ డే. సో పొద్దున్నే పిల్లల్ని పట్టుకొని వెళ్తారంట. స్కూల్‌కి హ్యాండ్ ఓవర్ చేసేయాలని స్కూల్ బస్ వస్తే ఇంక అలా పంపించేశాను. కిచెన్‌లో మనీ ప్లాంట్స్ అంటే ఈ లోన బెడ్‌రూమ్‌లో, కిచెన్‌లో, లివింగ్ రూమ్ ఇవన్నీ రూమ్‌లో పెట్టే మనీ ప్లాంట్స్ అంతా పట్టుకొని వెళ్ళి ఆ విండో వైపైతే పెడుతున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ 2 వీక్స్‌కి ఒక 5, 6 డేస్ అయితే నేను అలా ఉంచేస్తాను కంప్లీట్‌గాను. వింటర్ కదా! అందుకని కొంచెం ఆ విండోలోకి ఎండొస్తదండి. లేకుంటే మనీ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే డెడ్ అయితాయి. అండ్ సమ్మర్ అనుకోండి వీక్‌లో ఒక 2 డేస్ అట్లా ఉంచుతాను. ఎందుకంటే కంప్లీట్ సన్‌లైట్ వచ్చేస్తది కదా! అందుకని మనీ ప్లాంట్స్‌కి ఎక్కువ సన్‌లైట్ తగిలినా సరే ఇబ్బందే. అలాగని అస్సలు తగలకపోయినా సరే ఇబ్బందేనండి. సో అందుకనే నేను అలా విండో దగ్గర అయితే పెట్టేసి ఒక 2, 3 డేస్ కొన్నిసార్లయితే 5 డేస్ కూడా పెట్టేస్తానండి. ఇంకా నేను పూరి చేస్తున్నాను. పొద్దున్నైతే మా అబ్బాయికి కొంచెం పూరి చేయలేదు కానీ అంటే ఫ్రైడ్ రైస్‌లా చేసేసి కొంచెం స్నాక్స్ బయట లేస్ అని, బిస్కెట్స్ అని అలా చేసైతే పంపించేశాను. 7:00 ఇంక నేనేం చేయలేదు. ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయాక నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ టిఫిన్ చేసేసాను. ఎందుకంటే ఫస్ట్ ఇది చేసేసామనుకోండి ఇంట్లో పనులు తేలుతాయి. లేకుంటే పనిలో పడితే మళ్ళీ వంట వైపు రాలేమనమాట. దేని పని దానిదే గదా! నేనైతే పూరి ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తానండి. దీంట్లో నేనేమి యాడ్ చేయను. నార్మల్ చపాతీ పిండిలాగే కలిపేసి అయితే చేస్తాను. మీరెలా చేస్తారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలామంది మైదాతో చేస్తారంట. నేనెప్పుడు మైదాతో చేయలేదండి. అండ్ నేను ఈ గోధుమ పిండితో చేసే పూరీలు చాలా బాగా పొంగుతాయి. చాలా టేస్టీగా వస్తాయండి. నేను చెప్పాను కదా! నేను దీంట్లో ఏంటది సాల్ట్ కూడా వేయనండి. ఆశీర్వాద్ ఆటాతోనే చేస్తాను. సమ్‌టైమ్ మల్టీగ్రెయిన్స్ పతాంజలి ఉంటది కదా! అది కూడా తీసుకుంటా ఉంటాను. చేంజ్ చేస్తా ఉంటానులెండి. ఎప్పుడు ఆశీర్వాదే కాకుండా. సో అలా అయితే నేనైతే పూరి చేసుకుంటాను. దీంతోనే చేయండి. మైదా నన్నడిగితే వద్దు. మైదా కాకుండా దీంతోనే చేయండి. పిల్లలకి మంచిదండి హెల్త్‌కి అందుకని చెప్తున్నాను. సో ఇంకా అలా చేసేసి మా పాప, నేను, మా హస్బెండ్ ఫస్ట్ అయితే టిఫిన్ కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే టిఫిన్ కంప్లీట్ చేశాక చాలా పనులున్నాయండి ఇంట్లో. బొంబాయి చట్నీ అంటారు కదా! శనగపిండితో అది చేశాను. ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందేనండి. ఇదే కాదులెండి నౌఎడేస్ అన్ని రెసిపీస్ కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఇదేమైతే వింతైతే అస్సలు కాదు. ఎంత హార్డ్ రెసిపీ అయినా సరే తెలుస్తుంది. సో సండే కదా చాలామంది రెస్ట్ తీసుకుంటారు అనుకుంటారు కానీ సండేనే ఫుల్ పనులుంటాయండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ క్లాత్స్ ఉంటాయి. మా హస్బెండ్ అయితే ఆ వీక్ అంతా వేసుకుండే క్లాత్స్ ఉంటాయి. అండ్ వీక్ అంతా ఉండే ఆ పరుపుల మీద పిల్లోస్ ఇవన్నీ ఉంటాయండి. నేనైతే ఎవ్రీ వీక్ కాదు కానీ 10 డేస్‌కి 10 డేస్‌కి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. మేబీ సమ్‌టైమ్స్ కుదరనప్పుడు ఒక ముందు రోజు అంటే ఫ్రైడే, సాటర్డే వాష్ చేయలేదనుకోండి, సండే అయితే ఇంక మనం చెప్పనవసరం లేదు. ఆ వాషింగ్ మెషిన్ అయితే నేను 3 టైమ్స్ వేస్తానండి. చాలా ఎక్కువ క్లాత్స్ అయిపోతాయండి. పిల్లల క్లాత్సే ఎక్కువైతాయి. అండ్ ఈ బెడ్‌షీట్లు అయితే ఒకటి కాదండి. చలికాలం ఒకటి కదా! కప్పుకునేవి 2, 3 కింద వేసుకునేవి 2, 3 ఆ పిల్లో కవర్స్ ఎన్ని బెడ్స్ ఉంటే అన్ని బెడ్‌షీట్లు. అవి చూసినారా అవన్నీ బట్టలే. ఇంకా ఆ బయట ఆ బాల్కనీలో కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ చూస్తే నాకు భయమేస్తుంది. ఏంది ఉతకడానికేనా ఇన్ననేసి. చాలామంది సింపుల్‌గా అనుకుంటారు. ఏముంది వాషింగ్ మిషన్‌లో వేసేయడమే కదా! అని. అలా అవ్వదండి. ఎందుకంటే కొన్ని కలర్స్ వదిలేస్తాయి. అవి వాషింగ్ మిషన్‌లో వేయలేము. కొన్నేంటంటే పిల్లల యూనిఫార్మ్స్ ఉంటాయి. కాలర్ దగ్గర నీట్‌గా బ్రష్ కొట్టవలసొస్తది. అవి వేయలేము. వైట్ క్లాత్స్‌కి బ్లూ పెట్టవలసొస్తది. అది వేయలేము. సో, అలా కొన్నుంటాయండి. అన్నీ వాషింగ్ మిషన్‌లో వేయలేము. కొన్ని హ్యాండ్ వాష్ కూడా చేయవలసొస్తది. ఇంకా డస్ట్ క్లీన్ చేస్తున్నాను. మాది చెప్పుకోవడానికి గ్రౌండ్ ఫ్లోరే గానీ ఎంత డస్ట్ వస్తదో తెలీదండి. డస్ట్ అంటే ధూళండి. మీరిందాక చూసున్నారు కదా! అట్లానే వస్తా ఉంటాదండి. నేను 2 డేస్‌కి క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా సరే అది ఎక్కడి నుంచి వస్తాదో అంత డస్ట్ అయితే నాకు అస్సలు అర్థం కాదు.
యాక్చువల్‌గా ఈ సీజన్‌లో తక్కువ రావాలండి. ఎందుకంటే నేను విండోస్ ఓపెన్ చేయను మాక్సిమం. ఎందుకంటే చల్లగాలొస్తుందని. సమ్మర్‌లో అయితే ఇంక మరి చూడనవసరం లేదులెండి. ఎవ్రీ డే క్లీన్ చేస్తా ఉంటాను. బట్ ఈ టైంలో కూడా వస్తా ఉంటది. ఇంక ఇల్లంతా అలా క్లాత్‌తో ఈ సెల్ఫ్‌లు, షోకేస్ ఇదంతా క్లీన్ చేసేసి బాల్కనీ వైపు కూడా ఓన్లీ ఆ ప్లాంట్స్ పెట్టే ప్లాట్‌ఫామ్ ఉంటుంది కదా! అదే క్లాత్‌తో క్లీన్ చేస్తున్నాను. ఇది నేను 10 డేస్‌కి అలా 15 డేస్‌కి వాటర్ వేసి క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మట్టి, ఆ ఆకుల డస్టు అంతా పడతది కింద. అండ్ పైనున్న వాళ్ళు కూడా మొక్కలు పెట్టుకుంటారు కదా! వాళ్ళు మొక్కల్లో వాటర్ వేసినా సరే మాకు ఇలా కింద కొంచెం పడతదండి. అందుకే ఇక్కడ కొంచెం డస్టీగా ఉంటుంది. అందుకే ఎక్కువ క్లీనింగ్ చేయవలసి ఉంటది. బట్ ఇది వాటర్ వేసి కొట్టడం అనంటే చాలా పెద్ద ప్రాసెసేనండి. ఎక్కువ పనులున్న రోజైతే పెట్టుకోను. పనులన్నీ కొంచెం తక్కువ ఉండేటప్పుడు పెడతాను. మా వారు ఇరిపేసింది తెచ్చి కాస్త ఇక్కడ పెట్టాను. అది చూసిన ప్రతిసారి అదే ఇంకా బాధే. కొంటానన్నారు కానీ వారం అయిపోయిందండి. ఇంకా ఏం లేదు. దాన్ని అసలు ఆ మాట కూడా ఎత్తట్లేదు మా ఆయన. ఈ చామంతులైతే ఇంకా డ్రై అయిపోయి ఇంక నేనది ఆ కొమ్మను గూడా ఇరిపేసానండి. ఆ కొమ్మంతా వైట్‌గా బూజులా పట్టేసిందండి. అండ్ డ్రై అయిపోతుంది గూడా కంప్లీట్‌గా బూజులా పట్టేసింది. ఇంకా అది ఉంచేసాననుకోండి అలాగా ఇంక పక్కనున్న మొక్కలకు కూడా అది అలా స్ప్రెడ్ అయిపోతది. ఇంక సరేలే మొక్క కూడా పాడైపోయింది కదా! అనేసైతే తీసేసాను. ఇంకా ఇల్లు క్లీనింగు అంటే ఇంకా తుడవడం అవన్నీ కాదండి. ఓన్లీ సెల్ఫ్ క్లీను, బెడ్‌షీట్లు చేంజ్ చేయడం, బాల్కనీ క్లీనింగ్ ఇవన్నీ అయ్యాక మిల్లెట్స్ అయితే తెప్పించుకున్నామండి. ఎందుకు అంటే ఈ మధ్యననే కాదులెండి 5 ఇయర్స్ నుంచి అందరూ మిల్లెట్స్ అంటున్నారు. సో, మేము ఇప్పటి వరకైతే వాడలేదు. మేమెప్పుడు అదే రాగి జావ అంటే మేమైతే అంబలి అంటాంలెండి. ఆ అంబలి గూడా ఎప్పుడు తాగలేదంటే ఈ మధ్యన తాగట్లేదండి. జస్ట్ టిఫిన్ చేసేస్తున్న పిల్లలకి, ఆయనకి. నేను ఇంక అదే టిఫిన్ తింటున్నాను. బట్ ఎందుకో తెలీదు ఒళ్ళు బాగా వచ్చేస్తుందండి. లావైతా ఉంటాను. ఎందుకింత లావైతున్నానో కూడా అర్థం కావట్లేదు. ఫుడ్డు గూడా చాలా తక్కువ తీసుకుంటాను. ఇంట్లో ఇంత పని చేస్తాను అయినా సరే వస్తుంది. సరేలే ఏముంది ఇంకా మార్నింగ్ టిఫిన్ అవాయిడ్ చేసేసి ఇది ఒక 1 గ్లాస్ తాగుదాము అనేసైతే అనుకున్నాను. అప్పుడు మా వారన్నారు, "అయితే సరే చెయ్యు నేను గూడా తాగుతాను" అన్నారు. ఆయనైతే 1 గ్లాస్ తీసుకొని కొంచెం టిఫిన్ తింటారు. అండ్ పిల్లలకైతే పెట్టానులెండి. ఎండింగ్‌లో అంటే సాటర్‌డే, సండే‌లో అయితే పెడతాను. ఇంట్లో ఉంటారు గదా! స్కూల్ ఉండే రోజులు గానీ పెడితే వాళ్ళకి ఇబ్బందయితదండి. కుదరదు. ఎందుకంటే ఇది తినేసరికి పొట్ట నిండిపోతాదింకా. మళ్ళీ స్నాక్స్, నెక్స్ట్ ఫుడ్డే. మరి టిఫిన్ ఇంకెప్పుడు చేస్తారు? అందుకే వాళ్ళకైతే సండేస్ ఇస్తాను. మా ఇద్దరం అయితే మేము అయితే తీసుకోవాలని అనుకుంటున్నామండి. మిల్లెట్స్ అంటే చాలా యాడ్ చేస్తారు. బట్ నేనైతే ఒక 7 రకాలు అలా యాడ్ చేశానండి అంతే. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, సజ్జలు, రాగులు, జొన్నలండి. ఈ రాగులు రాగులే కేజీ వేస్తే మిగతావన్నీ హాఫ్ కిలోనే వేశాను. మొత్తం కలిపి నాకు ఒక 3 కిలోస్ అయితే అయ్యాయండి. ఇవన్నీ అయితే ఇలా వేసేసి నీట్‌గా కలిపేసి ఇంకా మిల్లు ఆడిపించేద్దామని ఇచ్చాను. ఇది యాక్చువల్‌గా తెచ్చి 1 వీక్ అవుతుంది. నేనైతే ఇంక ఇది పట్టుకొని వెళ్ళలేను. కొంచెం దూరం అండి. అంటే ఆటోలకి వెళ్తే దగ్గర, నడిచి వెళ్తే చాలా దూరం. నేనింకా వెళ్ళలేనని ఆగిపోయాను. అంత దూరం నడిచి వెళ్ళలేనని. ఇంక ఈరోజు సండే కదా అనేసి తొందరగా ఈయనకి ఇవన్నీ ఇలా కలిపేసి క్యాన్‌లో పెట్టేసైతే ఇచ్చేసాను. పెద్ద మిల్లు ఆడించేసి వచ్చేసారు. ఇంకేం చేస్తానంటే ఈ క్యాన్‌తో ఉన్నది నేను మాక్సిమం ఒక బాక్స్‌లో పెట్టేసి స్టీల్ బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. పిండి అస్సలు పాడవ్వదు. అండ్ నేను కొంచెం కొంచెం తీసుకొని బయట పెట్టుకుంటానుంటాను. కానీ మాక్సిమం ఎక్కువ క్వాంటిటీ అంతా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసేస్తాను. లేకుంటే పురుగు పట్టేస్తది, పాడైపోతది. కొంచెం కొంచెం తీసుకొని ఇంకా తాగుదాం చూద్దాం వెయిట్ లాస్ అయితానో లేదో అనేసైతే అనుకుంటున్నాను. సో, ఇంక అది అలా అయ్యాక బట్టలు ఒక్కొక్కటి రౌండ్ వాషింగ్ మిషన్‌లో వేస్తా ఉన్నాను. ఇంకా తీసి చైర్ మీద వేస్తా ఉన్నాను. సండే కదండీ! డాబా పైన కూడా పెద్దగా ఖాళీ ఉండదండి. అందరూ వాష్ చేసుకుంటారు. ఎందుకంటే అందరి ఇళ్లల్లో సేమ్ ఇవే పనులుంటాయి కదా! సో, ఇంకా ఒకటి ఒకటి పనులలా చేస్తా ఉన్నాను. ఇదైతే ఫస్ట్ రౌండు. ఇవి ఎండబెట్టొచ్చాక మళ్ళీ ఇంకో రౌండు. ఇలా వేస్తా ఉన్నాను. మధ్యాహ్నం గూడా ఇంకా వంట చేయలేదండి. హ్మ్. పా అంటే మేము టిఫిన్ చేయడమే చాలా లేట్ అయిపోయిందిలెండి. ఇంకా మా అమ్మాయి కోసమయితే ఇడ్లీ తెప్పించేశారు ఆ రోజు మధ్యాహ్నం చేసి ఈయన. మేమైతే ఇంకా తినలేదు హెవీగా ఉన్నది అనేసి. బయట ఈ షూ ర్యాక్ ఉంటది చూడండి. ఎంత డస్ట్ పడతాదో అర్థం గాదు. అండ్ పిల్లలు కూడాను నేనేమంటానంటే బయట నుంచొచ్చాక కొంచెం కాళ్ళు దులపండి. దులిపేసి అదే కాళ్ళు దులిపితే స్లిప్పర్స్ ఉంటాయి కదా కాలికి.
అప్పుడు అవి ఆ షూ ర్యాక్‌లో పెట్టండి అనంటే, లేదండి వింటే వాళ్ళు పిల్లలెందుకు అయితారు చెప్పండి. అస్సలు మాట వినరండి బాబోయ్! ఒక్కొక్క మనిషికి 2, 3 జతలుంటాయి. అంటే స్కూలు షూసు, ఒక చెప్పలు, సివిల్‌గా షూస్ ఉంటాయిలెండి. ఈ బయటైతే నేను ఎవ్రీడే క్లీన్ చేసుకోవాల్సిందేనండి. చెప్పాను కదా! అసలు గ్రౌండ్ ఫ్లోర్ అనో ఏంటో ఎంత దుమ్మొస్తాదో అర్థం కాదండి. ఒక రోజంతా మనిషి అక్కడ నించునిపోతే మనిషి మీద కూడా చాలా చేరుతది. అంత దుమ్మొచ్చేస్తా ఉంటది. రోడ్డు పక్కనే ఉంటది. మేబీ ఆ రోడ్డు మట్టో ఏంటో తెలీదు గానీ మట్టి బాగొస్తదండి. ఇంక ఇవన్నీ దులిపేసి పక్కన పెడతా ఉన్నాను. అంతా క్లీన్ చేసేసాను. కొంచెం సర్ఫ్ వేసేసి నీట్‌గా ఒక క్లాత్‌తో క్లీన్ చేశాను. మొత్తం క్లీన్ చేసి మా పిల్లలకి చెప్పానింకా వచ్చి కాళ్ళు దులిపి లోన పెట్టండి అనేసి. అండ్ ఈ ముగ్గులైతే ఉండిపోయేవి ఇంకా ఇవి సంక్రాంతి ముగ్గులండి. ఇంకా క్లీన్ చేశాను ఇవి కూడాను. యాక్చువల్‌గా నాకు డేట్ కూడా అయిపోయిందిలెండి ఇంకా. సరేలే ఇంకా క్లీన్ చేసేస్తే ఇంక అమావాస్య వస్తుంది, మాఘమాసం వస్తుంది కదా అనేసి. ఇవి పెట్టాక చూడ్డానికి ఎంత అందంగా ఉంటాయో, తీసేటప్పుడు దీనిదంతా పెద్ద పనే అండి. చిన్న పని కాదసలు ఇది నాకు. ఫస్ట్ అయితే ఆ కలర్స్ అన్నీ తీసేసి డస్ట్ ప్యాడ్ ఎత్తేసి డస్ట్‌బిన్‌లో వేసేస్తాను. తర్వాత ఒక క్లాత్ పట్టుకొని ఆ కింద రెడ్ మట్టి ఉంది కదా! ఆ మట్టిని అయితే క్లాత్ పట్టుకొని తుడవాలండి. నార్మల్‌గా మట్టి మీద వాటర్ వేసేసి మనం క్లీన్ చేస్తే ఏమైతదంటే ఆ ఫ్లోర్ అంతా ఆ రెడ్ మట్టే ఇంకా స్ప్రెడ్ అయిపోతది. అది మనం ఎంత క్లీన్ చేసినా సరే ఎక్కడో దగ్గర ఆ రెడ్‌గా ఉండిపోతదండి. అందుకే అది నాకు అదొక పెద్ద ప్రాసెసు. ఇదంతా ఫస్ట్ అయితే ముగ్గు పిండంతా క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకొక క్లాత్ పట్టుకొని తుడవడం స్టార్ట్ చేశాను. పండగలకే నేను ఇలా పెడుతుంటానండి. అండ్ కొంచెం అంటే శ్రావణ మాసం, మాఘమాసం, కార్తీక మాసం ఇలాంటి టైంలో నేను రెడ్ మట్టి పెట్టి ముగ్గు పెట్టుకుంటాను. తుడిచేటప్పుడు కొంచెం కష్టమే కానీ తప్పదు. ఎందుకంటే ఈ ఫ్లోర్ పైన ఎంత డార్క్‌గా చాక్ పీస్‌తో ముగ్గు పెట్టినా సరే అస్సలు కనిపియదండి. అసలు ముగ్గు పెట్టానా అని నేనే చూసుకుంటాను. అస్సలంటే అస్సలు కనిపియదు. అందుకనే నేను ఈ రెడ్ మట్టి పెట్టి పెడతాను. అలా అని నేను ఎవ్రీ టైమ్ అయితే రెడ్ మట్టి పెట్టి అయితే ముగ్గు పెట్టనులేండి చెప్పాను కదా! సమ్ ఇంపార్టెంట్ అంటే కొన్ని నెలల్లో పెడతాను. అండ్ తర్వాత ఏంటంటే ఫెస్టివల్స్‌కి అయితే కంపల్సరీగా పెడుతుంటాను. అంతే తప్ప ఇంకా నార్మల్ డేస్‌లో అయితే పెట్టనండి. ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటదనే నేను పెట్టనసలు. చెప్పాను కదా! ఇంక దీని తర్వాత ఇంకా వాటర్ వేసి క్లీన్ చేస్తా ఉన్నాను. బయటైతే నేను మంత్లీ ఒకసారండి నీట్‌గా వాటర్ వేసి క్లీన్ చేసేస్తాను. లేకుంటే మనం ఎంత పోచా చేసినా సరే పోచా స్టిక్‌తో అది ఇంకా డస్ట్ ఉంటదండి. మట్టిలా ఉండిపోతది. ఇంకా మొక్కలు గూడా లీవ్స్‌ని గూడా నీట్‌గా కడిగేసి, ఆ పాట్స్‌ని గూడా నీట్‌గా క్లీన్ చేసి, ఇంక ఇదంతా వాటర్ వేసి అయితే క్లీన్ చేస్తా ఉన్నాను. కంప్లీట్ అయిపోయిందిలెండి. ఇంక అది అయిపోయాక చిన్న ముగ్గులా పెట్టుకొనైతే వచ్చేసాను. ఇంటి బయట కొంచెం నీట్‌గా ఉంటే పిల్లలు వెళ్ళడం, రావడం చేస్తుంటారు గదా! ఇంట్లో ఒక డస్ట్ రాదండి. లేకుంటే ఏంటంటే పిల్లలు బయటికి, లోనకి తిరుగుతా ఉంటారు కదా! బయట దుమ్ములా ఉంటే ఆ కాళ్ళు అడుగులు గూడా చాలా నీట్‌గా కనిపిస్తాయండి. ఇంట్లో దుమ్మొస్తా ఉంటది. అందుకని ఇంక కొంచెం బయట గూడా ఇంక ఇట్లా వాటర్ వేసి అయితే క్లీన్ చేసేసాను. చేయాలే కానీ చాలా పనులుంటాయండి. బద్ధకించిస్తే ఏ పనులు అవ్వవు. బద్ధకించడానికి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఇల్లు కాదు కదండీ! మన ఇల్లే కదా! తప్పదింకా. బద్ధకించుకోవడానికి కూడా లేదు. చేయవలసిందే. ఇంకా పనులన్నీ చేసి అయితే ఫుల్లు టైర్డ్ అయ్యాను. అండ్ ఈవినింగ్ ఏంటంటే 4:00కి మా అబ్బాయికి యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. వెళ్ళాలి. అదైతే కొండాపూర్ వెళ్ళాలంట. ట్రాఫిక్ అండి. ట్రాఫిక్ లేకపోతే దగ్గరే గానీ ట్రాఫిక్కు. ఇంక ఈ పనులన్నీ అయ్యాక హెడేక్‌లా వచ్చి ఇంక కొద్దిగా చాయ్ తాగేసి, ఆ బట్టలు కొంచెం ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి అయితే యాన్యువల్ ఫంక్షన్‌కి వెళ్ళాము. యాన్యువల్ డే ఫంక్షన్‌కి. అదైతే నేను ఇంకేం వీడియో తీయలేదులెండి. ఇదే నాది ఈరోజు ఒక చిన్న క్లీనింగ్ వీడియోనండి. సండే ఇట్లా గడిచింది. అందరూ చాలా హ్యాపీ సండే అంటారు. నాది మాత్రం ఫుల్ వర్క్ సండే అండి. మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చుంటే మాత్రం లైక్ చేసుకోండి.